మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు వారి నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి బైబిల్‌లో ఈరోజు మానవ డాక్టర్లుగా పిలువబడుతున్న వాళ్ళు అనేక శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అందులో గడ్డలు లేదా కాన్సర్ గడ్డలను తొలగించడం కానీ, అపెండిక్స్ అంటే కడుపులో ఉన్న అతి చిన్న భాగంలో ఏదైనా వాపు వస్తే దాన్ని తీసి పారేయడం కానీ, గుండె సమస్యలు, రక్తనాళాలు మూసుకుపోతే మరి హార్ట్ సర్జరీ కానీ, బైపాస్ కానీ చేయడం వంటి శస్త్రచికిత్సలు చేస్తారు. ఎముకలు విరిగిపోతే శస్త్రచికిత్స చేస్తారు. కంటి సమస్యలకి శస్త్రచికిత్స చేస్తారు. అలాగే ప్రసవ సమయంలో, అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఇలా కొన్ని వాటికి శస్త్రచికిత్స చేస్తారు. ఒక అవయవంలో ఒక శరీరంలో అవయవం పాడైపోయిందని తెలిస్తే దానిని ఆపరేషన్ లేదా సర్జరీ చేసి తీయడం అనేది మనకు తెలుసు. తీస్తారు డాక్టర్లు. శరీరంలో అవయవం పాడైపోయిందని అలాగే ఉంచితే యావత్తు శరీరం మొత్తం పాడైపోతుంది దానివలన. అందుకే శరీరం ఆరోగ్యంగా బలంగా ఉండాలి అని అంటే తప్పక ఆ శరీరంలో పాడైన భాగాన్ని తీసి పారేయడం అనేది శస్త్రచికిత్స విధానంలో జరుగుతుంది. ఇది మానవులకి, మనిషికి అనేవాడికి ఎంత అవసరమో అది తీసుకోకుండా దాన్ని అలాగే శరీరంలో ఉంచితే ఎంత ప్రమాదమో, అలాగే శరీరానికి జరిగిన శస్త్రచికిత్సలు ఇలా జరిగితే అదే విధముగా ఆత్మీయ జీవితం కూడా శస్త్రచికిత్స అనేది చాలా అవసరమై ఉన్నది. ఆత్మ ఆత్మీయ జీవితంలో శస్త్రచికిత్స ఏంటి అని అనుకుంటున్నారా? అందులో పాపం, గర్వం, అసూయ, ద్వేషం, కోపం ఇవి మానవ ఆత్మీయ జీవితంలో రోగాలు. వీటిని కూడా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం చాలా ఉంది. దానికి ఎలా పోగొట్టుకోవాలి, దాన్ని ఎలా తీసేయాలో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మాట చెప్పాడు. ఏమనంటే వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే పదునైనదిగా ఉంది, హృదయముకు తలంపులను శోధిస్తుంది అని. అంటే మనలో ఉన్న పాపము, గర్వము, అసూయ, కోపము, ద్వేషము అనే ఈ శరీరాన్ని పాడు చేసే వ్యాధులు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఈ రోగాలను కూడా శస్త్రచికిత్స చేయకపోతే ఆత్మీయ జీవితం పాడైపోతుంది. అందుకే వాక్యమే దానిని కట్ చేసి కత్తిలాగా లేదా కత్తెరలాగా కట్ చేసి ఆత్మీయ జీవితాన్ని అది బాగు చేస్తుంది, శుద్ధి చేస్తుంది. డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు కాస్త నొప్పిగా ఉన్న కొద్ది కాలం తర్వాత అది శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. అలాగే ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేయగలిగితే వాక్యం కూడా మనలో తప్పులను ఎత్తి చూపుతుంది. కొన్నిసార్లు అది మన తప్పులను చూపిస్తూ మనల్ని బాధ పెడుతుంది. కానీ ఆ తప్పు మనం తెలుసుకొని సరి చేసుకుంటే మన ఆత్మీయ జీవితము ఆరోగ్యకరంగా ఉంటుంది. కనుక పాపమైన, కోపమైన, గర్వమైన, అసూయైన, ద్వేషమైన, ఈర్ష్య అయిన ఇలాంటివి ఆత్మీయ రోగాలు కనుక ఒకవేళ ఉంటే వాక్యం అనేది దానిని కత్తెరలా పనిచేసి కట్ చేసి పడేస్తుంది. దానిని ఎంత జాగ్రత్తగా మనం వాడుకొని మరి నిలబడగలిగితే మన ఆత్మీయ జీవితాలు ఇంకా బాగుంటాయి. మన ఆత్మీయ జీవితానికి పట్టిన రోగాలను కట్ చేయడానికి ఉపయోగించే కత్తెరే ఈ వాక్యం. ఇది మనలను సర్జరీ చేస్తుంది. వాక్యమే ఆత్మీయ జీవితానికి సర్జరీ చేసే ఒక పరికారమని, దాని ద్వారానే మనలో ఉన్న ఈ గర్వపు కోణాలను, పాపపు కోణాలను తీసుకోవాలని కూడా నేను హెచ్చరిస్తూ మిమ్మల్ని తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ కూడా వాక్యం అనే ఈ కత్తెరను వాడుకొని ఆత్మీయ రోగాలలో మరి ఉన్న వాటిని తీసి పారేయాలని, వాటి ద్వారా వాక్యం ద్వారా శస్త్రచికిత్స చేసుకోవాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.